నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్ విశ్వనాథన్ రెడ్డి, స్టేట్ క్రైమ్ ఇన్ఛార్జ్ వడ్డాది శ్రీనివాసులు హాజరయ్యారు. వారిని సుమారు గంటన్నర పాటు విచారణ చేశారు. పలు ప్రశ్నలను మధ్యవర్తుల సమక్షంలో విచారణ వీడియో రికార్డింగ్ చేసినట్లు తాడేపల్లి సిఐ వీరేంద్ర తెలిపారు. వారు కొన్నింటికి సమాధానం ఇచ్చారని, మిగిలిన కొన్ని ప్రశ్నలు తెలియదని చెప్పారని, వాటిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి విచారణ చేయాలో తెలుపుతామని సిఐ అన్నారు. పోలీస్ శాఖపై చేసిన ఆరోపణల నేపథ్యంలో వారిని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం నేతలు ఫిర్యాదు మేరకు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వారిని తదుపరి కోర్టు ఆదేశాల మేరకు పిలవాలా లేదా అనేది కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాలని తెలిపారు. పోలీస్ శాఖపై ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక్కో ప్రత్యేక విభాగం ఉంటుందని వెల్లడించారు. వారు శాఖపరమైన అంశాలు పరిశీలిస్తారని తాడేపల్లి సిఐ వీరేంద్ర తెలియజేశారు. పరిధిలో ఉంటాయి కాబట్టి కోర్టు వారికి తెలియజేస్తాము. దయచేసి అవన్నీ కూడా మేము ప్రెస్ లో చెప్పడానికి అనుకూలత కాదు. స్పందించారా? ఇన్వెస్టిగేషన్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. మేము కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో ఇన్వెస్టిగేషన్ చేసి ది ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అలాగే విత్ వీడియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. కొన్ని పరిధులు ఉంటాయి కదా, ఆ పరిధుల్ని పోలీసులు దాటుతున్నారనేది ఒక వ్యాఖ్యలు వస్తుంది. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? అది చట్టం అమలు పరిచేది పోలీసు వారు మేజర్ గా. ఆ చట్టాలని పోలీసు వారు దాటేటువంటి పరిస్థితి 99.9% ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఉన్నతాధికారులు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తగిన వాళ్ళ యొక్క చట్టపరమైన చర్యలు కానీ లేకుంటే క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది.